ఫ్రెండ్స్, చిన్ని సీరియల్‌లో మనకి కనిపించే ఒక ఎపిసోడ్ అయితే జరిగింది. కానీ కనిపించకుండా జరిగే మరొక ఎపిసోడ్ ఇప్పుడు చిన్ని అలాగే మహిళ పెద్దయిన తర్వాత మనకి తెలిసే ఒక విషయం. అయితే ఆ రోజు అంటే కొన్నేళ్ళు అయిపోయింది. చిన్ని పెద్దదయిపోయింది. మహి పెద్దవాడైపోయాడు. కానీ కావేరి ప్రపంచం దృష్టిలో చనిపోయినట్టే. నిజానికి ఈ సీరియల్ స్టార్టింగ్ నుంచి కూడా జైల్లోనే మగ్గిపోతూ కనిపించిన కావేరి ఇక వలలో చిక్కుకుపోయిన ఒక పాపం ఒక అమాయకపు ఆడది. అయితే ఆ సమయంలో బాల కూడా ఈ వీడి వైపే ఉండేవాడు, దేవా వైపే. అయితే వాళ్ళ అన్నయ్య ఒక్కడే పాపం ఒంటరి పోరాటం చేస్తుండేవాడు. చిన్ని ఎవరో కూడా దేవాకి తెలియదు. కానీ తెలిసిన తర్వాత ఇక చిన్ని అలాగే కావేరిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తన మీద దాడి చేశాడు. ఇక చిన్ని అలాగే కావేరిలిద్దరూ కూడా దేవ మనిషి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా పోరాడారు. ఇక బాలరాజేమో జైల్లో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కావేరి ఇక మొత్తానికైతే మాత్రం తన ఊపిరి ఆగిపోతుందని తెలిసి చిన్నిని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందంటే ఈ రౌడీ వెధవలో ఈ అమ్మాయిని అంటే కావేరిని తీసుకెళ్తుంటే ఆ, అప్పుడు అక్కడికి నిఖిల్ వస్తాడనమాట. ఎస్, ఏసీపీ విజయ్గా అక్కడ నిఖిల్ వస్తాడు. నిజానికి అక్కడ నిఖిల్ పాత్ర అయితే లేదు ఫ్రెండ్స్, మనకి ఎక్కడ కూడా కనిపించదు. కానీ జరిగిన విషయం ఏంటి అంటే నిఖిల్ అక్కడికి వచ్చి రౌడీల్ని అడ్డగించుకుని అక్కడ ఉన్న కావేరిని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అయితే హాస్పిటల్లో ఉన్న కావేరి కోమాలోనే ఉందని చెప్తారు డాక్టర్లు. అది అంతవరకు మనకి అంటే మనకి ఇప్పుడు ఏం చూపించరు. కా కావేరి చచ్చిపోయిందనే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే స్టోరీ నడుస్తుంటుందో అప్పుడు నిఖిల్ ఎంట్రీ ఎలా జరిగింది, కావేరిని ఎలా కాపాడాడు, బాలరాజు ఎక్కడున్నాడు అనే విషయాలు తెలుస్తాయి. మనందరికీ తెలిసిందే నిఖిల్కి కావేరి కూతురు చిన్ని అంటే చాలా ఇష్టం. అయితే ఈ సీరియల్లో లాస్ట్లో తన క్యారెక్టర్ ముగిసిపోయే ముందు ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను త్వరలోనే మళ్ళీ నేను కలుస్తానమ్మా, అప్పటి వరకు నా గొలుసుని నువ్వు గిఫ్ట్గా పెట్టుకో అంటాడు కదా. అయితే ఈసారి నిఖిల్ వాళ్ళ అమ్మని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. అయితే కావేరి ఆల్మోస్ట్ కొన ఊపిరిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది. అయితే ఆమెను ప్రాణాలను అయితే బతికిస్తారు కానీ కోమాలోని చాలా ఏళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఆ చితిమంట ఏంటి అని మీరు అడగొచ్చు. చితిమంట మీద కావేరి ఫేస్ ఉన్నట్టు ఏం చూపించలేదు కదా మనకి. కట్టెల మీద పడుకోబెట్టినట్టు కూడా చూపించలేదు కదా. అంటే మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది. అయితే ఇక కావేరి అక్కడ బ్రతికిన తర్వాత కోమా నుంచి బయటపడిన తర్వాత నిఖిలే తనకి దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. తనను ఒక లాయర్ చేస్తాడు. అయితే అక్కడ తనకున్న అంటే ఆ బాలరాజు మీద పడ్డ నిందలు కానీ దేవ అసలు నిజ స్వరూపం తెలుసుకుని ఆధారాలు లేవు అన్నప్పుడు తనని లాయర్ చేయించి నువ్వే గెలవాలి అని అంటాడు. అయితే ఒక్కటే అనుకుంటుంది కావేరి, చిన్ని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, బాల జైల్లో ఉన్నాడు. కానీ నేను బాల దగ్గరికి వెళ్తే నన్ను బాలని ఇద్దరిని చంపేస్తాడు. అందుకే నేను వెళ్ళకూడదు, ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటుంది. అయితే నిఖిల్ మాత్రం తనను ఒక స్నేహితురాల్లాగే చూస్తాడు కానీ తనని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం లాంటివి ఏమీ చేయడు. కానీ కావేరి కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే ఊరికి రావాల్సిన అవసరం వస్తుంది. బాలాని కలుసుకోవాల్సిన అవసరము వస్తుంది. కానీ మామూలు మనిషిగా కాదు, ఒక లాయర్గా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.